ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అండ్ ప్రభాస్ గారితో సార్ పౌర్ణమి ప్రభాస్ ఇస్ నైస్, రియలీ ఫ్రెండ్లీ. ఫస్ట్ సినిమా వర్షం సార్ పెద్ద హిట్. అదే ఎంఎస్ రాజు మొత్తం టోటలీ ఎంఎస్ రాజు చేయాలి, మొత్తం మెయిన్ హీరో ఆయనే చెప్తుంది చేయాలి. ఆయన ఆవేశం అది అన్ని డిఫరెంట్ ఉంది. పౌర్ణమి ఇంకొక సెకండ్ ఆయనే, అది కూడా ఎంఎస్ రాజు గారే మొత్తం. ప్రభుదేవా డైరెక్టర్, అన్ని సెట్టింగ్స్ అదన్నీ ఎంఎస్ రాజు ఎక్స్ప్లెనేషన్. ఆయనే డబ్బు ఖర్చు పెడతాను, ఆయనే ఇస్తున్నాం మాకు. అది కావాలి అది కావాలి, అందుకోసం సినిమా సెట్టింగ్స్ చాలా బాగుంది, మంచి సెట్టింగ్స్ అన్నీ. ఒక టెంపుల్ సెట్ చేస్తారు క్లైమాక్స్ కోసం, పాట జరుగుతుంటది, శివ పాట అని శివుడు పాట అనేది. అక్కడ వచ్చి ప్రభాస్ వచ్చి, నేను స్టూడియో సెట్కి ఎంటర్ అవును, ప్రభాస్ చూసి బయటకు వచ్చేస్తున్నాను. నన్ను చూసి, సార్ ఐ వాంట్ ఎంప్రెస్ యూ సార్ అని చెప్పారు. నాకు వచ్చి అలాగే ఎంప్రెస్ చేస్తారు. వండర్ఫుల్ సార్, ఇది వండర్ఫుల్ సెట్. అలాగే ద డార్లింగ్ డార్లింగ్ కూడా పెద్ద సెట్టింగ్స్ అన్ని బాగా నచ్చింది. అలాగే ఫ్రెండ్లీ, జస్ట్ డార్లింగ్ హౌస్ కూడా మొత్తం సెట్ ఉంటారు. నేను యాక్చువల్గా కరుణాకరణ్ గారిని ఇంటర్వ్యూ చేశాను, వారు చెప్పారు ఆ హౌస్ మొత్తం అలా వేసిన తర్వాత అది అరకులో వెళ్ళి సెట్ చేస్తారు. అది ఐడియా, అరకులో వెళ్ళి ఆ సెట్ వేస్తాం, మా ఊరు లొకేషన్స్ బాగుంది చెప్పేసి అక్కడ వెళ్ళి అవుట్డోర్ వేసారు. హెవీ రైన్, హెవీ మిస్ట్, దానిలో వేసారు సెట్. సార్ అండ్ ఈ సినిమా కోసం మీరు మొత్తం ఒక 6 to 7 సెట్స్ వేశారని చెప్పి. సో ప్రతి ఒక్క సెట్ కూడా చాలా పెద్దది. ఎంటైర్ మూవీ 90% సెట్స్లోనే జరిగిందని చెప్పి విన్నాము. సో ఇన్నేళ్ల కెరీర్ తర్వాత ఈరోజు నాగబంధం కొత్తగా అశోక్ కుమార్కి ఎలాంటి ఒక ఛాలెంజెస్ ఇచ్చింది? నాకు మెయిన్ ఛాలెంజ్ అండ్ బెనిఫిట్ దొరికింది, మంచి డైరెక్టర్ దొరికింది. ఆ డైరెక్టర్లు ఉండే ఇంథూసియాసం ఉంది కదా సార్, నాకు అది కావాలి, ఇలాగ కావాలి. అవరు ఇన్పుట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్. దట్ ఈస్ ద మోటివేషన్. ఏదైనా చేసుకోవచ్చు, ఒక టెంపుల్ కావాలని చెప్పింది చేసుకోవచ్చు, ఎనీ టెంపుల్ వీ కెన్ మేక్. బట్ దానిలో కావాలంటే మోటివేషన్, మోర్ డీటెయిల్స్ కానీ, దానిలో కావాలంటే ఎలిమెంట్స్ కానీ మోర్ యాడ్ చేయాలి, దానిలో ఎక్కువ వర్క్ చేయాలి. ఆ పెయిన్ఫుల్ వర్క్ అది ఇలా కావాలన్నా దట్ ఈస్ సంబడి మోటివేషన్ ఇస్ నీడెడ్. ఆ మోటివేషన్ డైరెక్ట్ ఇస్ గివెన్. ఇట్స్ వెరీ క్లియర్ ఆన్ వాట్ ఈస్ నీడెడ్. నాకు ఇలాగ టెంపుల్ కావాలి సార్. బట్ అదిలే బడ్జెట్ ఎలిమెంట్స్ వచ్చింది, టైం ఎలిమెంట్స్ వచ్చింది, దాన్ని డిస్కషన్ చేయాలంటే తెలుసు కదా. సారీ టు ఇంటరప్ట్ యూ సార్, టైం అన్నారు కాబట్టి నాకు తెలిసింది చెప్తున్నాను. నాకు తెలిసి లాస్ట్ 3 years నుంచి మీరు దీని మీదే ఉన్నట్టున్నారు కదా? కాదు, 2 years. 2 years 2 years అబోవే అయి ఉండొచ్చు. ఎందుకంటే బట్ డైరెక్టర్ ఈస్ వర్కింగ్ ఆన్ దట్ స్క్రిప్ట్ చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా ఆయన. ద మెయిన్ గ్లింప్స్ కానీ, గ్రాఫిక్స్ వర్క్ కానీ ఆల్రెడీ చేసి పెట్టారు. నాకు స్టోరీ చెప్ప ముందు ఇదన్నీ చూపించారు. చూపించినప్పుడు ఆ సినిమాలో ఉండే సీరియస్నెస్ అర్థమైంది. ఆ సినిమాకి ఉందా డెప్త్ ఉంది కదా, మ్యాసివ్నెస్. దాన్ని అర్థం చేయడానికి ఇది చూసిన చాలు. తర్వాతనే స్టోరీ నరేషన్కి వెళ్ళింది. స్టోరీ నరేషన్ కూడా చెప్పినప్పుడు ఇట్స్ వండర్ఫుల్ సినిమా కమింగ్ అవుట్, బెస్ట్ అవుట్ సినిమా చేసుకోవచ్చు మనం. మోటివేషన్ మనకు కూడా దొరికింది కదా, స్టార్ట్ అయ్యింది. సార్ అండ్ నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీకు సంబంధించిన ప్రశ్న కాదు, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, లేదా స్కిప్ చేసేయచ్చు. ఈవెన్ అభిషేక్ గారు వారితో ఇంటర్వ్యూ దొరికినా నేను ఫస్ట్ ఇదే క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇంత పెద్ద కథ రాసుకున్నారు, ఇంత పెద్ద స్పాన్లో తీస్తున్నారు, ఒక బడ్జెట్ ఉన్న హీరోతో కాకుండా కొత్త హీరోతో పోవడానికి ఇదే నేనే తప్పేమనట్లేదు, చాయిస్. బట్ ఇలాంటి ఒక డిసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? మీరు ఎప్పుడన్నా డైరెక్టర్ గారిని అడిగారా? అడగాలనికి నాకు అవసరం లేదు అన్న డైరెక్టర్ విషనే. టోటల్ సినిమా ఇస్ ఆ డైరెక్టర్ విషన్ వచ్చినప్పుడు అది టోటల్ స్క్రీన్ ప్లే పైన అనుకొచ్చినాను, విషన్ పైన జస్ట్ అండ్ కాస్ట్యూమ్ ఎవ్రీథింగ్, జస్ట్ ఈవెన్ సెట్టింగ్స్ ఇలా కావాలి, ఆర్టిస్టులు అందరూ ఇలా కావాలి, క్యారెక్టర్ ఇలా కావాలని చెప్పినప్పుడు ఒక కొత్త ఆర్టిస్ట్ సెలెక్ట్ చేసే తప్పేం లేదు. సో చాయిస్, బట్ మార్కెట్ ఎందుకు క్యాలిక్యులేట్ చేసుకోలేదు అనేసి మార్కెట్ గురించి దట్ ఈస్ సెకండరీ. అని ఎలాగ హీ ఆల్సో డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ సార్, డెఫినెట్గా అది కూడా మైండ్లో వచ్చింది నాకు. డెఫినెట్గా ఆయనకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆయన క్యాలిక్యులేషన్ ఆయనకు ఉంటుంది. డెఫినెట్గా ఏదో క్యాలిక్యులేషన్ ఉండొచ్చు, లేకపోతే వర్కౌట్ అవ్వదు. ఏదో డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ కలిసి మనొక స్టోరీ చెప్పిందా కూడా అది వర్కౌట్ అవ్వని చెప్పేసి అది రిజెక్ట్ చేస్తారు. బట్ ఆయన సొంతమా అని చేసినప్పుడు డెఫినెట్గా ఆయన కూడా నాలెడ్జ్ ఉండొచ్చు సార్. డెఫినెట్ అది దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్, దట్ ఈస్ ద సార్. అండ్ మీ వర్క్ విషయానికి వస్తే 2 years బ్యాక్ గ్లింప్స్ రిలీజ్ అయింది సార్.
నాగబంధం సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ అయితే ఆ గుహలో నుంచి కెమెరా అలా లోపలికి వెళ్ళిన తర్వాత విష్ణుమూర్తి ఇలా పవలించున్నప్పుడు ఆ నాగుపాములు ఆ సర్పం అంతా ఇట్లా పడగిప్పుంటుంది అక్కడ. నాకు ఆ ఒక్క షాటు ఫస్ట్ చూడంగానే నాగబంధంకి సంబంధించి నాకు ఫస్ట్ గూస్ బంప్స్ మూమెంట్ అది. సో ఆ వర్క్ గురించి చెప్పండి అసలు. ಅದು ಮೇನ್ ದ ಟ್ರೆಷರ್ ರೂಮ್ ಅದು మెయిన్ రూమ్. ಮೇನ್ ಗೋಲ್ಡ್ ಮೈನ್ ಆ್ಯಕ್ಚುಲಿ ಅದು ఓకే. ಲಾಟ್ ಆಫ್ దానికే కదా పీపుల్ ఆర్ కమింగ్ టు అటాక్ దట్ పర్టికులర్ ట్రెషర్ దట్ ఇస్ దానిలో చాలా గోల్డ్ 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 అంతే కదా. దర్ ఇస్ అ రియల్ స్టోరీ. ఈవెన్ ద టెంపుల్ మెయిన్ ఐడియాలు అని కూడా గోల్డ్ అని చెప్తున్నాను. సార్. టిల్ లాట్ ఆఫ్ సీక్రెటీస్ దే బట్ సీక్రెటీస్ సగం వేలే చెప్పి పెడుతున్నాడు డైరెక్టర్. ఎంటైర్ స్టోరీ చెప్పట్లేదు, అది ఓపెన్ చేసి చూపించలేదు, అవును, అవును. జస్ట్ మిస్టరీ లాగా పెట్టి పెడుతున్నాడు స్టోరీ. అండ్ ఈ కథ నేపథ్యం మామూలుగా మాకు తెలిసిందైతే 1600 1700 ఆ టైం పీరియడ్కి సంబంధించిన కథ. 60s. సో నాకు తెలిసి మీరు ఈ సెట్ వేయడం ఇదంతా కూడా మీకు వర్క్ పరంగా మీకు వచ్చు కాబట్టి, కొత్త కాదు కాబట్టి సో మీరు హ్యాండిల్ చేసి ఉండొచ్చు. బట్ మీకు ఆ టెక్స్చర్ తీసుకురావడానికి, ఆ లుక్ తీసుకురావడానికి, మెటీరియల్స్ గ్యాదర్ చేయడం కానీ ఇలాంటి వర్క్ ఎంత ఛాలెంజింగ్ అయింది? డెఫినెట్ ఆ 60 పీరియడ్ వచ్చినప్పుడు దట్ ఈస్ అ రియల్లీ ఛాలెంజ్. అప్పుడు వెహికల్స్ మనం తీసుకుంటూ రావాలి. అవును. ఈవెన్ హెలికాప్టర్ కూడా మనం అది డిజైన్ చేశాను. ఆ టైంలో ఉండక హెలికాప్టర్ రియల్లీ మేట్. ఈవెన్ కార్స్ కూడా ఎక్కడో యాంటిక్ కార్స్ తీసుకుంటూ వచ్చి దానిలో సీట్ కవరింగ్స్, కలర్ స్కీమ్స్ కానీ అన్నీ మార్చుకుంటూ ఎవ్రీ ప్రాపర్టీస్ ఎవ్రీవేర్ దట్ ఈస్ వీఆర్ టేకెన్ దిస్ ట్రైన్. సార్. నంబర్ ఆఫ్ ప్రాపర్టీస్, ఈవెన్ ది ఇన్స్ట్రుమెంట్స్, కాస్ట్యూమ్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఇస్ వీ మేడ్ అవర్ సెల్ఫ్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చిన్న మైనర్ థింగ్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది కదా. వి జస్ట్ హైర్ ఏ స్టూడియో నియర్లీ 1 to 1.5 ఇయర్ ఒక స్టూడియో హైర్ చేసుకుంటూ ఎంటైర్ వర్క్ డన్ దేర్ ఓన్లీ. ఏదో బయటకు వెళ్ళకూడదు, అన్నీ మన చేతిలో ఉండాలి, మళ్ళీ పెట్టాలి, తీయాలి, అవును. మళ్ళీ దాన్నే మోడిఫై చేసి మళ్ళీ వాడాలి. అలాగనే సెట్టింగ్స్ కూడా అన్ని సెట్టింగ్స్ ఒకే ప్లేస్లో చేశారు. సార్. ఏదో 1 hour సెట్ ఫిలిం సెట్లు చేసిన తవరే బ్యాలెన్స్ అన్ని సెట్టింగ్స్ ఇక్కడే నానికరామూడు స్టూడియో, రామనాయుడు గారు స్టూడియోలో చేశారు. అది మెయిన్ అడ్వాంటేజ్ అయింది. జస్ట్ క్లోజ్ బై దెన్ మనకు స్టూడియో చేతులు ఉన్నప్పుడు వీ కెన్ డూ వండర్స్. ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. చాలా మెటీరియల్స్ ఇప్పుడు చూడండి, స్టిల్ ద మెటీరియల్స్ ఆర్ లేయింగ్ డౌన్, దట్ ఇస్ లైక్ ఎనీథింగ్. అండ్ ముఖ్యంగా నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఓన్లీ క్లైమాక్స్ కోసమే 20 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. అండ్ అది కూడా మీరు వేసిన సెట్లో ఏదో హిమాలయాలకు సంబంధించి ఆ ఫ్లోర్ అంతా మంచుతో కప్పి ఆ సెట్లో క్లైమాక్స్ సీక్వెన్స్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఎస్ క్లైమాక్స్ సెట్ ఇస్ వెరీ హ్యూజ్. దానిలో ఈ దశావతారం స్టాచ్యూలే ఆల్మోస్ట్ 30 feet హైట్లో స్టాచ్యూలు 10 చేశారు కదా. అబ్బా. మ్యాసివ్ స్టాచ్యూలు. ఈవెన్ ది సెట్ ఇస్ సెల్ఫ్ ఈస్ కమింగ్ ఆల్ పంచభూతాలు వస్తుంది లోపల, స్నేక్స్లు వస్తుంది, చాలా పెద్ద వార్ జరుగుతుంది. ఆ డోర్ అనే మ్యాసివ్ డోర్ ఆల్మోస్ట్ 40 feet హైట్లో డోర్, అది ఓపెన్ చేసి సినిమా ఎండ్ అవుతుంది. దట్ ఇస్ బి ఎంటరింగ్ టు ది సెకండ్ పార్ట్ లైక్. సార్, ఈ నాగబంధం విషయానికి వస్తే సో థర్డ్ రిలీజ్ కాబోతుంది. సో అభిషేక్ గారు లేదా మీరు కానీ సినిమాకి పనిచేసిన వాళ్ళు కానీ ఈ సినిమా సక్సెస్ మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఎందుకంటే 100 కోట్ల బడ్జెట్ వెళ్ళిపోయింది. 2-3 సంవత్సరాల నుంచి ఈ పని మీద చాలామంది ఇదే పని మీద కూర్చున్నారు, ఈ సినిమా కోసమే కూర్చోన్నారు. సో ఇప్పుడు మొత్తం సినిమా అంతా కంప్లీట్ అయింది. ఎలాంటి ఒక అవుట్పుట్ చూసుకున్నారు? ఎలాంటి ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నారు? యాక్చువల్లీ సినిమా నేను చూడలేదు, ఏదో సాంగ్ చూశారు, 1 or 2 డీటెయిల్స్ చూసాను తవరే, సీక్వెన్స్ చూసాను తవరే. బట్ నాకు కాన్ఫిడెంట్ ఉంది సినిమాలో, ఒక మంచి స్టఫ్ ఉంది. ఇట్స్ మ్యాసివ్ సినిమా, ఆ కంటెంట్ ఇస్ వెరీ బిగ్. డైరెక్టర్ కాన్ఫిడెంట్గా చేశారు. ఆల్ టెక్నీషియన్ వెరీ గుడ్ జాబ్. సార్. వాళ్ళు ఎక్కడికి వదలలేదు. ఓ గుర్రం ఉన్నా కూడా ఆయన కూడా వదలలేదు. ఆయన కూడా కావాలని డీటెయిల్స్ కానీ అన్ని వర్కౌట్ చేసుకుంటాం మనం. ఇప్పుడు వీఆర్ డన్ హార్డ్ వర్కే కదా. నేను యాక్చువల్లీ ఆ స్టూడియోలో ఫుల్ టైం ఉంటాను. పొద్దున్న నుంచి 6 వరకు, ఈవినింగ్ 9 వరకు అక్కడే ఉండు. ఐఎమ్ స్టేయింగ్ నియర్ బై కొంచెం ఫుల్ టైం. ఎనీ టైమ్ ఐ విల్ బి ఇన్ ది ప్రెసెన్స్. అచ్చా డీటెయిల్స్ మోర్ ఇంట్రెస్ట్. నేను అక్కడే రూమ్ రెడీ చేస్తే ఐ వాజ్ సిట్టింగ్ దేర్ ఓన్లీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఐ ఆమ్ డన్ మై సెల్ఫ్ కదా, ఎవ్రీవేర్. ఆ ఇంట్రెస్ట్ తోటి వర్క్ చేస్తున్నారన్న ఆ సినిమా ఏదో కంటెంట్ ఉంది అంతే కదా, కనెక్ట్ అవ్వదు కదా. లేకపోతే అదే వర్క్ చేసింది కొంచెం ఫ్యూ సినిమాస్ ఒక్కడు అలా వర్క్ చేసింది. అక్కడ స్పాట్లో కూర్చుని మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే కూర్చుని వర్క్ చేశాను.
అదే కొంచెం థింక్ చేసి డిస్కస్ చేసి మనం ప్లాన్ చేస్తున్నాం సార్ అరుంధతి. అలాగే చాలా సినిమాస్ ఆ ఒక పాజిటివ్ ఎనర్జీ మనతో వస్తుంది. ఆ ఎనర్జీ ఇక్కడ వచ్చింది నాకు. సూపర్. ఆ ఒక టెంపుల్ లోపల వచ్చిన ఆ డివైనిటీ మనం చాలా టెంపుల్లో చూసిన తర్వాత ఫైనల్ డిసైడ్ చేసేది. సార్ ఈ డివైనిటీ అక్కడ లేదు. రియల్ టెంపుల్ కూడా ఈ డివైనిటీ రాలేదు నాకు. సార్ ఆ డివైనిటీ ఇక్కడ దొరికింది. వచ్చింది చూసిన వాళ్ళందరూ ఓ ఆ లోపల వచ్చిన టైంలో ఆ ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది. ఆ ఎక్సైట్మెంట్ నాకు మోర్ ఎనర్జీ. అదే సార్ సినిమాకి ఎమోషన్ కూడా. అది వచ్చింది దానికోసం. థియేటర్లో కూర్చొని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి ఆడియన్. సినిమా స్టార్ట్ అయిన 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతే అది మన సక్సెస్. అంతే. సో నాకు ఖచ్చితంగా ఈ సినిమాలో ఆ వైబ్ కనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డారు, చాలా కష్టం. 6-7 సెట్లు వేసారు. ఆ సెట్స్ చూస్తుంటే ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. సో మీ కష్టానికి, అభిషేక్ గారి కష్టానికి అండ్ మూవీ యూనిట్ మొత్తం కష్టం అని చెప్పకూడదు. అది కష్టం కాదు, ఇష్టంతోనే చేశారు. ఇష్టంతో మనం వర్క్ చేస్తున్నాం. ఆ డీటెయిల్స్ని ఏది వర్క్ చేయాలి, కష్టపడి వర్క్ చేయలేదు, ఆవేశతో వర్క్ చేశారు. చేయాలి వద్దు తీసేయండి వేరే పడతాం, అది కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు. ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కూడా అది చేస్తున్నాం మనం. సార్ ఎందుకోసం మనం కష్టం కాదు, బాగా రావాలి, వచ్చిన చూసిన వాళ్ళు ఆ రియాలిటీ రావాలి, దానికోసం వర్క్ చేస్తాం. సో నిజంగా వెయిట్ చేస్తున్నాం సార్ మూవీ కోసం. ఎందుకంటే ఆ విజువల్స్ అలా ఉన్నాయి, ఆ సెట్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశారు. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత మంచి విజయం మీ ఖాతాలో పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.